ట్రక్ షీట్ లో మీరు వ్యక్తి కట్ చేసి ట్రక్ షీట్ సంబంధం లేదు ఆయన చెప్పాలి జోక్కుని నా ఒడ్డు తీసుకుంటూ ఎక్కడ లేని మోత్కూరు మిల్లులకే 42 కిలోలు తీసుకోవాలని రాజ్యాంగం రాసింది ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా కాదు సపరేట్ రాజ్యం తెలంగాణలో ఓన్లీ మోత్కూరు మార్కెట్ పరిధిలో మాత్రమే 42 కిలోలు బత్తాలు తీసుకోమని కలెక్టర్ గారు ఆర్డర్లు ఏమైనా ఉన్నాయా మీ మోత్కూరు మిల్లులకు చెప్పండి ఎందుకు ఇలా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు 42 కిలోలు తీసుకొని నేను నిన్న స్వయంగా కొమ్మాయిపల్లి లారీలు 5 పోయినాయి 10 పోయినాయి ఇప్పటికి 1 కిలో కాదు 40 కిలోల 800 గ్రాములతోటి కొమ్మాయిపల్లి బత్తాలు మొత్తం తీసుకుంటారు అక్కడ మీరు ఎందుకు ఇక్కడ 42 కిలోలు తీసుకుంటారు మోత్కూరు వాళ్ళని అడుగుతున్నాం మేము అవును ఇప్పుడు అవుతాను ఇప్పుడు మీరు మాట చెప్తున్నా మీరు తీసుకున్నటువంటి లారీలో ఎన్ని బత్తాలు తీసుకుంటో అంతకంటే ఎక్కువ అవుతాను ఉంటే ఏం చెప్తున్నారు వడ్లను ఏం చెప్తున్నారు మీరు 5 క్వింటాలు 6 క్వింటాలు ఒక్కొక్క లారీకి వడ్లు ఎక్కువ వస్తున్నాయి అవి ఎక్కడ పోతున్నాయి ఆ డీజేములు కానీ లారీలు కానీ 5 క్వింటాలు 6 క్వింటాలు ఎక్కువ వస్తున్నాయి ఎడబోతున్నాయి వడ్లు అవి ఎవరెవరు ఇది అవుతున్నాయి కాంటా చీటండి ఇప్పుడు ఆల్రెడీ గుండాల కాని జిల్లా 20 లారీల ధాన్యం దాదాపు ఆ లారీల 600 బత్తాలు 42 కిలోల చొప్పున దొరికితే 41 కిలోల చొప్పున రాజీ ట్రక్కింగ్ పెట్టుకున్నారు మీరు అరే జోకిరండి ఇప్పుడు ఇక్కడ అంతా రైతులు మొత్తం మొత్తుకునేవారు అమాలీలు కూడా చెప్తున్నారు పార్టీ జోకినాం ఇక్కడ అని మీరు అన్ని ట్రక్కింగ్లు పరిశీలించండి జోకినోడే చెప్తుండ్రు వ్యతిరేకంగా చెప్తున్నా చెప్పను కానీ మొత్తం రైతాంగాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నారని చెప్పిన మాత్రం అందరి ముందు కూడా చెప్తున్నాను మోత్కూరు మిల్లలేదు దౌర్జన్యం దోపిడీ మొత్తం 42 కిలోలు దోపుకుంటున్నారు బస్తాకు కిలో ధాన్యాన్ని కిలో 200 ధాన్యాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు కిలో 200 అంటే ఒక్క లారీకి 700 బత్తాలు 800 బత్తాలు పోతున్నాయి అంటే దాదాపు 8 క్వింటాల ధాన్యాన్ని మీరు తీసుకుపోతున్నారని చెప్పి అంటే దాదాపు 20,000 రూపాయలు ఒక్క లారీకి 20,000 రూపాయలు అదనంగా మీరు రైతాన్ని మోసం చేస్తారు